నెలల కాంగ్రెస్ పాలన భస్మాసుర హస్తంలా మారిందని రామచంద్రరావు విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ చేసింది ఏంటి, ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ 23 నెలల పాలనపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, బీజేపీ ముఖ్య నేతలు ఛార్జిషీట్ విడుదల చేశారు. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరిట ఛార్జిషీట్ రిలీజ్ చేశారు. నెల కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ ప్రజలకు ఒక భస్మాసుర హస్తంగా మారినటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు, ఏ ఒక మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు, మోసపూరితమైనటువంటి మాటలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి 23 అయిన తర్వాత ఏ వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. వాస్తవానికి ఈరోజు విద్యార్థుల్ని మీరు ఫీ రీఎంబర్స్మెంటేగా బాధ పెడతా ఉన్నారు. వాళ్ళ చదువులు ఆగిపోతూ ఉన్నాయి. పేషెంట్లకు మీరు హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు. రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బందే పెట్టారు మీరు టోటల్గా. ఈరోజు రుణమాఫీ అని చెప్పారు, మీరు మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు మీరు. ఇటువంటి ఒక పరిస్థితులు ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనేటటువంటి విషయాన్ని మేము ఈరోజు మీ ద్వారా ప్రజల్ని వారిని కాంగ్రెస్ పార్టీని అడగాలని చెప్పి